స్తుతించే వారిగా మనము. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కనుమలు చాపి దేవుడిని ఒక శోభాతిశయ కనుమగా నిన్ను చేయాలి అంటే ఆయన చేతులు నిన్ను పట్టుకొని దీవించి నడిపించాలి అంటే మన దగ్గర ఏముండాలంట? స్తుతి ఉండాలి. మన ఇంట్లో ఏముండాలి? స్తుతి. మన నోట్లో ఏముండాలి? మన మావులకి ఏం చేయాలి? ఆయన స్తుతిని ప్రచురము చేయాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని వారిలారా ఇక్కడ చెప్తున్నాడు, ఏమిటి ఆ కరము అంటే శోభస్కరము. ఏంటంట? శోభస్కరం. నీ కుటుంబం శోభాతిశయముగా ఉండాలి, నీ బిడ్డలో శోభాతిశయముగా ఉండాలి, నీ నివాసము ఎలా ఉండాలంటే శోభాతిశయమైన ఇల్లుగా ఉండాలి. అంటే ఏంటో తెలుసా? ఒక శ్రేయస్కరమైన దానిగా, ఒక శ్రేయస్కరమైన వాడిగా, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడిని ఎదుర్కోవాలంటే మనము ఎప్పుడు కూడా స్తుతి చేసేవాడిగా, నీవు స్తుతించేదానిగా, స్తుతి చేసేవాడిగా నువ్వుంటే ఆయన శోభాతిశయముగా నిన్ను చేస్తాడు. శోభాతిశయము కారముగా నీ దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. శోభస్కరముగా దేవుడు మనకు దీవించాలంటే మన దగ్గర ఉండాల్సింది బెరాకా లోయలో స్తుతించాడు, గొలియాతును చంపడానికి వెళ్ళినప్పుడు దావీదు స్తుతించాడు, ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు బలిపీఠం దగ్గరికి వెళ్ళి సమయాలు ముందు దేవుడు స్తుతిద్దాం రండి అని చెప్పి స్తుతించాడు. దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మనము కూడా ప్రతి విషయంలో ప్రతి దగ్గర కూడా దేవుడికి స్తుతి చెల్లించేవారిగా, అప్పుడు నీ ఇల్లు నీవు నీ కలిగినంతా కూడా ఏ కరంగా మారిద్దట? శోభాస్కరముగా. ఈరోజు అన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి. అన్ని మనం అనుకుంటా ఉంటాం ఈ కరంగా మనం ఉన్నాం. దీవుడికరంగా ఉన్నావా? మేలుకరంగా ఉన్నావా? ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఒక అభివృద్ధికరంగా ఉన్నావా? ఇవన్నీ మనకు అర్థం కాదు. దేవుడు చెప్తున్నాడు శోభాస్కరముగా నువ్వు ఉండాలి అంటే నీతి, యథార్థత, ఇన్ ద సేమ్ టైం స్తుతి. ఈ మూడు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ ఇల్లు, ఆ గుడారము, ఆ నివాసము, ఆ హౌస్, ఆ హోమ్ ఎలా ఉంటుందంటే శోభస్కరముగా. ఆ స్తుతి ఉండాలి ఇంట్లో. ఈ ఇంట్లో ఎప్పుడు కూడా అల్లర్లు ఉండకూడదు, తగాదాలు ఉండకూడదు, అసమాధానమైన మాటలు మన ఇంట్లో ఉండకూడదు. మన ఇంట్లో ఎప్పుడు అల్లర్లు, తగాదులు, చికాకులు ఎప్పుడు వినపడకూడదు. మన ఇంట్లో శోభస్కరముగా, మన ఇల్లు శోభాతిశయముగా అంటాడు, శోభాతిశయముగా కారణముగా అంటాడు. హల్లెలూయా. ఇవన్నీ మన ఇంట్లో ప్రభు మనకి అనుగ్రహించుగాక. పిల్లలు ఆప్యాయత పొందుతున్నావో, పిల్లలు నీ ఆప్యాయతను పొందుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది. కీర్తనాకారుడు అంటున్నాడు, నాకైతే దేవుని పొంద ధన్యకరము. హల్లెలూయా. ఎవరిని పొందాలి? దేవుని వాక్యాన్ని పొందాలి, దేవుని మాట పొందాలి, ఆయన పరిశుద్ధాత్మను పొందాలి. ప్రతి ఉదయమున సాయంత్రము ఆయన వాక్కుని పొందితే నీ జీవితము, నీ ఇల్లు, నీ కుటుంబము ఎలా ఉంటుందట? ధన్యకరముగా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అంటాడు, నువ్వు ధన్యురాలివి, నీకు మేలు కలుగును. నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగును. ఎప్పుడయ్యా? దేవుని పొందినప్పుడు, దేవుని వాక్కు పొందినప్పుడు, ఆయన విషయంలో మనము ఆయన ఆత్మను పొందినప్పుడు దేవుడు మన జీవితాన్ని ధన్యకరంగా. మనం అనుకుంటాం ఇక నేను ధన్యుడినే, ఇక నేను ధన్యురాలు కాదు. మనం అనుకుంటే కాదా ధన్యత. హల్లెలూయా. హల్లెలూయా. నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డల్ని ఒక దేవుడు ఒక ధన్యకరముగా జీవించాలి అంటే దేవుడు వాక్యం దేవుణ్ణి ఎవరిని పొందాలి? దేవుణ్ణి పొందాలి. భర్త భార్యను పొందుతాడు, భార్య భర్తను పొందింది. ఇరువురు కలిసి చక్కగా బిడ్డలు సంపాదించుకుంటారు. ఇద్దరు కష్టపడి ధనాన్ని సంపాదించుకుంటారు. మంచిదే, దేవుడు వాక్యం దేవుడు దీవిస్తాడు. అయితే అంటుంది, నాకైతే దేవుణ్ణి పొంద నాకు ధన్యకరము. హల్లెలూయా. రెండోది ఏ కరమట? ధన్యకరము. నీ ఇల్లు ధన్యకరముగా ఉండాలి, దీవెనకరముగా ఉండాలి. నీవు ఇంట్లో
ధన్యురాలుగా ధన్యుడుగా ఉండాలి. హల్లెలూయా. మీ ఇద్దరు ఎప్పుడైతే ధన్యకరముగా ఉంటారో బిడ్డలు దీవెనకరంగా. అందుకే అంటాడు ఫస్ట్ శోభాస్కరముగా మీరు ఉండండి, రెండోది అంటాడు ధన్యకరముగా. శోభాస్కరముగా ఉండాలంటే ఏం చేయాలి? స్తుతించాలి, నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి. మరి ఇది ఎట్లా? ధన్యకరంగా జీవితం ఉండాలంటే ఎట్లా? ఆడబడతాం కదా, ఆహా నా ధన్యత, ఓహో నా బాధ. ఈ ధన్యత మనకు రావాలి అంటే ముందు దేవుడిని పొందాలి, దేవుని వాక్యాన్ని పొందాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకోవాలి, ఆయన ఇచ్చే ఒక మేలుడు నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు దేవుణ్ణి పొందాలి. హల్లెలూయా. ఊర్లో ఒక రాజుగారు ఉన్నాడట. రాజుగారు అందరిని పిలిచాడట. నాకు జీవితం మీద నిరస్త వచ్చేసింది, కుటుంబం మీద నిరస్త వచ్చేసింది, భార్య బిడ్డ మీద నిరస్త వచ్చేసింది, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా నేను, రండి అందరూ వచ్చి నా రాజ్యంలో, నా కోటలో, నా సామ్రాజ్యంలో ఏది కావాలంటే అది పట్టుకెళ్ళిపోండి అన్నాడట. ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారట. అందరూ వచ్చి డబ్బు, ఆయుధాలు, రథాలు, రౌతులు అన్ని తీసుకెళ్తున్నారట. వజ్రాలు, వైడూర్యాలు, రాజు పట్నం కూడా తీసుకెళ్ళిపోతున్నారు నాగరికి. ఆయన అలాగా చూస్తాడు. మధ్యలో ఒక మాస్టర్ లాంటి వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. ఏంటబ్బా ఏం తీసుకెళ్ళవాడట. తీసుకెళ్తా ఆగు అంటున్నాడట. తీసుకెళ్ళబ్బా అన్నాడట. అంటే తీసుకెళ్తాడు ఆగు అన్నాడట. మూడోసారి మొత్తం అయిపోతుంది, ఏం తీసుకెళ్ళవా అన్నాడట. ఏదైనా తీసుకెళ్ళొచ్చా అన్నాడట. తీసుకెళ్ళొచ్చు అబ్బాయి. మళ్ళీ చెప్పండి, ఏదైనా తీసుకెళ్ళొచ్చా అన్నాడు. తీసుకెళ్ళొచ్చు అబ్బాయి. మూడోసారి ఏదైనా తీసుకెళ్ళొచ్చు, ఏదైనా తీసుకెళ్ళొచ్చు పో అన్నాడట. అమ్మట వెళ్ళి ఆ రాజుగారు ఎత్తుకుని పరిగెత్తుకున్నాడు. ఎవరిని? రాజుగారు ఎత్తుకున్నాడు. నాకు నువ్వు కావాలి, నాకు నీ డబ్బు వద్దు, నీ రాజ్యం వద్దు, నీ నగరం వద్దు, నీ సింహాసనం, నాకు నువ్వు కావాలి అనగా రాజుగారికి బలి పెరిగిందట. నేను ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నాను కానీ, నేను ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను కానీ ఎంతో నన్ను కోరుకున్నవాడు ఎవడో లేడు. నువ్వు బలి ఆలోచించావు అబ్బాయి. ఎక్కడ ఆయన పెట్టాడు మొత్తం వీడికే ఇవ్వదు అన్నాడు. అర్థమైందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే మనం దేవుడి దగ్గర అన్ని పొందుకుంటాం కానీ దేవుడు మాత్రం పొందుకోలేదు. దేవుడి ఆశీర్వాదం కావాలి, దేవుడు ఇచ్చే బిడ్డలు కావాలి. మళ్ళీ ఏదన్నా నచ్చకపోతే మాత్రం ఇక ఆశ్రమంలో అలాగే కూడా ఉన్నారండి. ఇప్పుడు ఆశ్రయం చేయడం పాస్టర్ ఉన్న దేవుడు కాదు కదా. అయినప్పటికీ కూడా దేవుడు అన్నాడు, నేనైతే దేవుణ్ణి నాకు మన ఎవరిని పొందాడు తెలుసా? దేవుణ్ణి పొందుకోవాలి. హల్లెలూయా. నీ జీవితం ధన్యమైపోతుంది, నీ కుటుంబం ధన్యమైపోతుంది, నీ బిడ్డలు ధన్యవంతులైపోతారు. హల్లెలూయా. ఈ రోజు ప్రభువును పొందుకునేవారు, ప్రభు ఆత్మను పొందుకునేవారు, పరిశుద్ధాత్మతో నింపబడేవారు కనపడటం కాదు కదా, వినపడటం కూడా అదురైంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు పెంతుకోస్తు అమ్మాయిలాగా చక్కగా చీర కట్టేసి చక్కగా అలంకారం లేకుండా నీట్గా ఉండేది. ఈ రోజు చూస్తే ఎట్లా ఉందంటే అన్ని అలంకరణలు చేసుకుని పట్టిన దగ్గర నుంచి అన్ని అలంకరణ ప్రైస్లాడనే అంటారు. అదేంటమ్మా పరిశుద్ధాత్మ పొందుకున్నావు కదా, ఎప్పుడు తెల్ల బట్టలు కట్టేదాన్ని, ఇప్పుడు ఏమైందంటే తాడి కొట్టి లేకపోతే వేరే విధంగా అనుకుంటున్నారన్నయ్య, మెట్లు లేకపోతే వేరే విధంగా అనుకుంటున్నారన్నయ్య, చెవులు లేకపోతే పడుచుకోవట్లేదన్నయ్య. ఇప్పుడు నీకు వాటి మీద మక్కువ వచ్చేసింది. ఇక నువ్వు దేవుడిని పొందుకుంటావు. ఇవన్నీ పొందుకో, దేవుడు కాదంటలేదు. అయితే దేవుడు వాక్యం ఏమంటుందంటే అవన్నీ ఇచ్చిన దేవుని మనము స్తోత్రం చెప్పండి. ఫస్ట్ మనకేంటిది? శోభ. స్తుతించిన వారందరూ, నీతిమంతులందరూ, యథార్థవంతులందరూ శోభస్కరంగా. రెండోది ఏంటిదంటే ధన్యత. దేవుణ్ణి పొందుకున్నవారు, ఆయన వాక్యాన్ని పొందుకున్నవారు, ఆయన ఆత్మను పొందుకున్నవారు ధన్యకరంగా. హల్లెలూయా. అందుకే హిందీలో ఒక పాట ఉంది, ఆయన ధన్య జీవి బాగుంటుంది పాట. అందరూ ధన్యులు వాళ్ళు. ఈ రక్షణ భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం అందరం. హల్లెలూయా. మూడో కాలం చూపిస్తాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న. దేవుడు మనల్ని బట్టి ఆనందించడానికి, దేవుడిని బట్టి నువ్వు అన్ని విషయాలు ఆనందిస్తున్నావు, నిన్ను బట్టి లేదా మనల్ని బట్టి దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? అదో దేవుడు
నిన్ను బట్టి ఎప్పుడు ఆనందిస్తాడు? ప్రార్థన ఆనందకరం. ప్రార్థన బట్టి ఆనందం. దేవుడికి ఆనందకరమైంది ఏదైనా ఉందంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆనందకరం అది. కానీ దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? నిన్ను బట్టి ప్రార్థనగా ఉన్నప్పుడు. ఇంకా యథార్థంగా చాలా మంది ఉన్నారు. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే ఒకరి ప్రవర్తనను చూసి యెహోవా ఆనందించువాడై, కనికరము చూపట యందు యెహోవా ఆనందించువాడై, యథార్థవంతుడు ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఆనందకరముగా. హల్లెలూయా. అయితే మా బైబిల్లో ఇంకొక అద్భుతమైన మర్మం ఉందండి చెప్పిన. బైబిల్లో ఒక సెంటెన్స్ ఉంది, దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని ఉంది. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరి ప్రార్థన ప్రభుత్వం, ఎవరి ప్రార్థన దేవుడికి ప్రీతికరము, ఎవరి ప్రార్థన మోసకరము, ఎవరి ప్రార్థన హేయకరము? భక్తిహీనుడు అర్పించు బలులట ఆయనకు హేయకరములట. అంటే ఏంటి? మనం చేసేది చేస్తూ ఉంటాము, మళ్ళీ వచ్చి ఏం చేస్తాము? బలు అర్పిస్తాం. మళ్ళీ ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. మళ్ళీ ఏం చేస్తాము? స్తుతిస్తాం. మళ్ళీ ఏం చేస్తాము? కీర్తిస్తాం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? భక్తిహీనుడు అర్పించు బలులు నాకు హేయములు. అది నాకు ఆనందకరము కాదు. నువ్వు ప్రార్థనకు వచ్చినా, నువ్వు ప్రార్థన చేసినా దేవుడికి ఆనందకరం కాదు. ఆనందపడితే మా పాస్టర్ గారు ఆనందపడతాను, లేకపోతే నేను ఆనందపడతాను. ఈరోజు రాష్ట్రంగా కూర్చుంటాను, స్తోత్రం అని ఆనందపడతాను. కానీ దేవుడికి ఆనందం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేసినట్టు ఆయన ఆనందిస్తాను. నీ కోసం ప్రాణం పెట్టి, నీ కోసం త్యాగం అయిపోయి, నిన్ను ప్రేమించి, ఆయన విలువైన రక్తాన్ని ఇచ్చి, నీ కొరకు ఆయన కలవల శిలలో ఆకలి రక్త పట్టు వరకు కార్చిన ఆయన నువ్వు ఎప్పుడు ఆనందకరంగా ఉంటాడో చెప్పనా? నువ్వు ప్రార్థన చేసి యథార్థతను ప్రేమించినప్పుడు ఆయన ఏంటంటే ఆనందకరమంటాడు. నువ్వు బళ్ళు అర్పించిన దానికంటే, నువ్వు కొవ్వు అర్పించిన దానికంటే దేవుడికి ఆనందకరమైంది కూడా తెలుసా? నువ్వు ప్రార్థన చేసి దేవుడికి ఆనందకరం అయితే నీకు ఎలా ఉంటుంది? అర్థమైందా? దేవుడికి ఆనందకరం అయితే నీకు ఎలా ఉంటుంది? అసలు ఇక వర్గాదిత్వం అది ఎంత ఆశీర్వాదం అంటే, ఎంత దీవెన అంటే, అసలు ఇక దేవుడే నీతో ఉంటాడు. ఆయన మనతో నివాసం ఉండు, ఆయన మనతో కాపురం ఉండు. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఎందుకని? నువ్వు వెళ్తున్న ప్రతి చోట ఆయన నీతో. ఎందుకని? నువ్వు యథార్థంగా నడుస్తున్నావు కాబట్టి, నువ్వు నిందారైతే నడుస్తున్నావు కాబట్టి. హనోకు వలె దేవుడితో నడిచాడు కదా. దేవుడు అంటారు, హనోకు నడిచి మరలా వెళ్తాడు, హనోకు ఎలా పోయా ఉండిపో అని చెప్పి అక్కడే ఉంచేసుకున్నాడు. అంత ఆనందకరం దేవుడికి. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ఏదో భక్తిని అర్పించినట్లుగా బలి అర్పించిన దేవుడికి ఆనందం కాదు. ఆర్థవంతుల ప్రార్థన ఆయనకి. మనకున్న అలవాటు ఏంటి చెప్పనా? తప్పు చేయి, పాపం చేయి, ప్రార్థన చేయి. నువ్వు అనుకుంటున్నావు అది, నేను బోధిస్తున్నా అది. అదంతా పెద్ద మహనీయమైన నాటకం అంతా వింటైంది కదా. ఏ నాటకం? మహనీయమైన నాటకం గురించి బైబిల్లో ఉంది. అంతది దేవుడికి తెలుసు కదా. దేవుడికి తెలియదుగా ఉంది చెప్ప. దేవుడికి ఇది కూడా తెలుసు, అది కూడా తెలుసు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆనందకరంగా నువ్వు ఉండాలి. నువ్వు దుఃఖకరంగా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు అవమానకరంగా ఉండటం దేవుడికి ఇష్టమో లేదు. నీవు కొదువులో ఉండటం దేవుడికి ఇష్టమో లేదు. నువ్వు బాధల మధ్య నడవటం దేవుడికి ఇష్టమో లేదు. మరి ఏంటి? దేవుడికి యథార్థంగా ప్రార్థన చేస్తే అది ఆయనకి ఆనందకరం. హల్లెలూయా. ఈరోజు చాలా కుటుంబాల్లో ఆనందం లేకపోవడానికి కారణం ఏంటి? చాలా మంది జీవితాల్లో సంతోష కారణంగా కుటుంబాలు లేకపోవడానికి కారణం ఏంటి? యథార్థమైన జీవితం. భార్య దగ్గర భర్త యథార్థంగా లేడు, భర్త దగ్గర భార్య యథార్థంగా లేదు. వారి మాట, వారి చూపు, వారి క్రియలు, ఇంట్లో బిడ్డలు, పని దగ్గర ఎక్కడ కూడా యథార్థతని. ఏమి భార్య ఏమి దగ్గరికి వచ్చి ఏముందో తెలుసా? ఇంకను యథార్థత వదలకుండా ఉందువా? ఎస్, ఉంటానన్నాడు. అలా ఉంటా. నేను
మూర్ఖురాలా మాట్లాడదాం. దేవుడికి ఆనందకరమైన జీవితం నేను జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు మందన్న, ఈ రోజు నీకు బిడ్డను బట్టి, ఇంటిని బట్టి, ఆ సొమ్మును బట్టి, లేకపోతే ఆరోగ్యాన్ని బట్టి ఇన్ని ఆనందాలు నీకు ఉన్నాయి. అవన్నీ నీకు ప్రభు వల్ల కలిగినాయి. ప్రభు నిన్ను ఆనందదాయకంగా ఉంచుతాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నిన్ను బట్టి దేవుడు ఆనందపడాలి. నిన్ను బట్టి ఆయన ఎప్పుడు దుఃఖమో పడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు అంటారు. మూడోది ఏంటిదంటే ఆనందకరం. ఏ కరము? ఎవరు ఆనందకరంగా ఉంటారు? ప్రార్థన చేశారు యథార్థవంతులు, వారు దేవుడికి ఆనందకరంగా ఉంటారు. వారిలో కూడా ఆనందము ఎప్పుడు ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, ప్రభువునందు చెప్తున్నాను ఆనందించండి, అలా చెప్తున్నాను ఆనందించండి, మీ ఆనందం దేవుడు సంపూర్ణం చేయను గాక. దేవుడు ఆనందం ఇచ్చేవాడు, ఆనంద సంతోషాలు ఇచ్చేవాడు. ఆయన బూడిదకు బదులుగా ఉల్లాస వస్త్రమును ధరింపజేసే దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రాకారము హల్లెలూయా. ఇక నీకు నష్టకరం ఉండదు, ఇబ్బందికరం ఉండవు. ఎప్పుడు నీవు జ్ఞానవంతురాలు అయినప్పుడు, నీవు జ్ఞానవంతుడు అయినప్పుడు, దేవుడి దగ్గర జ్ఞానాన్ని అడిగినప్పుడు సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. జ్ఞానం ఎవరై ఉన్నారు? దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు తెలివికి మూలము. నువ్వు జ్ఞానం కలిగి ఉంటే స్వాస్థ్యం ఎంత ఉపయోగమో నీకు అంత ఉపయోగము. సూర్యుడి కింద బ్రతికే వారందరికీ అది ఏ కరం అంట? లాభకరం. హల్లెలూయా. వ్యాపారంలో లాభం లేదు, కుటుంబంలో లాభం లేదు, బిడ్డలను బట్టి లాభం లేదు, అన్ని లాభాలు చూస్తున్నాం. కానీ దేవుడు లాభం గురించి ముందు బైబిల్లోనే పెట్టాడు. సూర్యుడి కింద, సూర్యుడు భూమి మీద ఎంతవరకు అయితే పడతాడో, ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎంత యూనివర్సల్ అయితే ఇక్కడ ఉందో, దాని అంతటికి లాభకరం ఏంటంటే జ్ఞానము కలిగి ఉండటమే. హల్లెలూయా. జ్ఞానం ఇచ్చేవాడు ప్రభు అయిన యెహోవాయి. మనసంబంధమైన జ్ఞానము, దైవికమైన జ్ఞానము, ఆ జ్ఞానాన్ని మనము కలిగి. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటిది? జ్ఞానవంతురాలు ఏం కడుతుందట? ఇల్లు కడుతుంది. 3 గాలు ఇల్లు పీకి వేస్తాం, చెరుకు వేస్తాం. జ్ఞానం అవసరం. ప్రతి విషయంలో మనకి జ్ఞానము అవసరం. మనకి జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానం లాభకరమైంది. మనకి జ్ఞానం ఉంది కానీ ఉపయోగకరమైన జ్ఞానము. జ్ఞానం అంట స్వాస్థ్యములాగా ఉపయోగపడాలి. స్వాస్థ్యం ఎంత ఉపయోగమో జ్ఞానము అంత ఉపయోగం. అది వ్యర్థమైన జ్ఞానం కాదు. నిన్న టీ కొట్టుకొని ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చి, అన్న శిస్సాకు ఎంత జ్ఞానమో తెలుసా? ఓకే, నాకు శిస్సు రాదమ్మా. ఓకే అన్న, కార్ షాప్లో ఎంత జ్ఞానమో తెలుసా? అరే ఒక ఆటో తింటు, దేని గురించి చెప్తున్నాం మళ్ళీ? కార్స్ అంటే అందరూ డబ్బులు పెట్టి ఆడుతున్నారు కానీ అది బ్రెయిన్ షార్ప్ చేస్తుందన్నా అంటే. అంతకంటే ఒక జ్ఞానం చెప్పిన బైబిల్లో సొలొమోను నుంచి జ్ఞానం ఉంటుంది ప్రపంచం ఎవరు లేదు. అంత జ్ఞానం ఆయన ఏ చోదా రావాలి. అయినా కానీ బహు గొప్ప జ్ఞానవంతుడయ్యాడు. దేవుడి దగ్గర అడిగాడు, నాకు ఆ జ్ఞానం చాలన్నా, ఈ జ్ఞానం నాకు అవసరం లేదు. కాదన్నా, చెస్ ఆడతామన్నా, నన్ను పేరే పెట్టాడు. అవునే చెస్సుకు తీసుకున్నాడు, కార్డుని తీసుకెళ్ళా, తీసుకెళ్ళా. ఈ 2 వద్దని చెప్పాడు. 3 ఆటకు వచ్చాడు. ఇంత ఉన్నదంట, అది ఎత్తే 4, 3 పడిద్దట. ఒకటి పెడితేనేమో నిచ్చెన ఎక్కుతారట, మళ్ళీ బాంబు పెడితే కిందకు వస్తారు. అన్న అప్ అండ్ డౌన్స్ ఉంటాయి నా జీవితంలో, మనం నేర్చుకోవచ్చు అన్న. నేనంటే నాకు ఏం వద్దు, నాకు అలవాటు, నేను ఆడలేదు. నేను నీకంటే పెద్ద చూడగలను. ఒక్క రోజులో దాదాపు 2014 12 ఆటలోనే 3 లక్షలు పోగొట్టా, 6 లక్షలు సంపాదించా. లోపల బయట నేను ఆడితే అక్కడ ఉండేది. నా పేరు కాకపోవడం సీన్ అనేవాడు. స్వభావంలోకి వెళ్ళి ఆడేవాడు. పోలీసులు వచ్చేవాడు, ఆదివారం ఎస్సీ వచ్చి రోడ్డు మీద వచ్చేవాడు. ఏంటంటే నీ ఆట ఆడేవాడు. నీ జోకమే పనికి వస్తుంది నా బాబా అని చెప్పి ఆడేవాడు. నువ్వు నేను ఆడినప్పుడు నువ్వు లెవెల్లో బాబు, ఇప్పుడు ఎందుకు నాకు చెప్తున్నావు? అది వదిలేసా. అది నా జ్ఞానాన్ని ఇవ్వాల, అది నా జ్ఞానాన్ని ఎక్కువ చేయలే. ఇప్పుడు నా ఏసైంచిన జ్ఞానం నాకు ఉపయోగం. గట్టిగా స్తోత్రం చెప్పు. బతుకును మార్చాడు, బతుకటం జ్ఞానం ఏంటో చూపించాడు.
భార్య దగ్గర, భర్త దగ్గర, ఇంట్లో ఎలా ఉండాలో ఒక తండ్రిగా నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అలా నేను బ్రతుకుతున్నాను. నన్ను దయచేసి వీటికి లాభ మాత్రం అని చెప్పి మీతో ఫ్రెండ్లీగా ఉంటాను అంతే. మీ తోదాలో నన్ను మాత్రం హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు 4 స్నేహితులు ఉన్నాం. వాళ్ళు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోవాలని రూలేవి కదా. మన జ్ఞానం అందుకే అంటాడు 6 జ్ఞానం వాడిని చెరుపుతుంది. ఏం చేస్తుంది? నీ జ్ఞానం నిన్ను చెడుపుతుంది. అందుకే ఒక సాగుడు ఒక పాట పాడాడు, నా జ్ఞానము నన్ను. చాలా జ్ఞానం ఉంది మనకి. తప్పించుకోగలం, పాపం చేయగలం, దాయగలం, పాస్వర్డ్ పెట్టగలం, తన్ని బిమ్మి చేయగలం, మాటలతోనే అన్ని చేయగలం. మా నాన్న ఎంత జ్ఞానివైనా, ఎంత మాటగాడివైనా, ఎంత ఆటగాడివైనా యేసు నామములో రాజభవన్లో పాట పాడాడు. ఏం పాట అది? జ్ఞానం ఎంత ఉన్ననో అది పనికొచ్చేది సూర్యుడి కింద నీకు ఉపయోగమైనది, లాభకరమైనది. ఆ జ్ఞానమే మనం కలుగుతుందాము. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. 4వది ఏంటిదట? లాభకరమైన జ్ఞానం. నష్టం కలగజేసే జ్ఞానం కాదు, సుఖాన్ని ఇచ్చే జ్ఞానం కాదు, మురిపిచ్చే జ్ఞానం కాదు, మైమరిపించే జ్ఞానం కాదు, లోక రంగులను చూపించే జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానం కూడా కాదు. హల్లెలూయా హల్లెలూయా. ఇష్టమైన పేరు చెప్పడానికి దేవుడు క్షమించును గాక. నేను జోదం అనేటప్పుడైతే లేడీస్తో కూడా కలిసి డ్రింక్ చేసిన రోజులు ఉన్నాయి. అలాంటి తాగుపోతు స్టిచ్లు స్కాచ్ తాగేవాడు. నువ్వేం తాగుంటావు కోడి. ఈ మధ్య మొదలుపెట్టి పిల్లలు తినేస్తున్నాను. మొత్తం చచ్చిపోవడం ట్రైన్ కింద పడి వద్దనుకుని వచ్చేసి డబ్బులు లేక దొంగతనాలకి ఆటోలు కొట్టేవాడు. డబ్బులు తీసుకునేంత దుర్మార్గపు జీవితం. ఆ జీవితాన్ని దేవుడు పట్టి లాగి తీసి ఒక్క చించి డోలొచ్చి పెట్టాడు. నా బతుకది ఒకప్పుడు. ఇప్పుడు అమ్మ అయ్యా అంటాం. ఆడవాళ్ళు కనపడితే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా దూరం ఉండటం, దేవుడికి దండం పెట్టుకుని జీవించటం, ఇదే నా బతుకు భక్తి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన జ్ఞానము మనం చెడుపుతుంది నాన్న. మన తెలివితేటలు మనం చెడుపుతాయి. హల్లెలూయా హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. మనకు లాభకరమైన జ్ఞానము, స్వాస్థ్యపరమైన జ్ఞానము, ఉపయోగపడే జ్ఞానము, చెరిపే జ్ఞానం, మురిపించే జ్ఞానం, గాలిలో మేళ్ళ కట్టే జ్ఞానం. అలాంటి దానివల్ల నువ్వు సక్సెస్ అవ్వలేదు, నీ కుటుంబాన్ని కట్టుకోలేదు. దానివల్ల నువ్వు ఉపయోగం. హల్లెలూయా. ఒక పాడైపోయి బాగుపడి చెప్తే కనుక మనకు అర్థం కాదు. ఆల్రెడీ పాడైపోయి బాగుపడినా నేను చెప్తున్నాను. నీకు ఇంతకు మించి మీకు చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. శివరాజు జీవితం అంతా అట్టడుకు వెళ్ళిపోయిన పరిస్థితుల నుంచి మళ్ళీ ప్రభు లేపి ఆయన నమ్మకాన్ని బట్టి ఇదిగో ఈ దిక్కుమాలోడికి చిన్న పరిచయం అప్పగిస్తే మధ్యలో నిలబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు, లిఫ్ట్ ఇస్తాడు, ఒక అవకాశం ఇస్తాడు, ఒక ప్లాట్ఫామ్ ఇస్తాడు. దాంట్లో చక్కగా మనం అంతేగాని మన జ్ఞానం మనం చెరిపేదాకా మనం చేసుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ముగిస్తున్నాను. ఫస్ట్ ఏంటిది? ఏకరము శోభస్కరం. ఎలా స్తుతించే వాళ్ళు శోభస్కరముగా ఉంటారు. రెండోది ఏంటిది? ధన్యకరము. దేవుణ్ణి పొందుకున్న వారు ధన్యకరంగా ఉంటారు. మూడోది ఏంటిది? ఆనందకరము. ప్రార్థించే వారందరూ ఆనందకరంగా ఉంటారు. నాలుగోది ఏంటిది? జ్ఞానము, స్వాస్థ్యము, ఉపయోగం. ఈ 3 కలిగిన వారు లాభకరంగా. హల్లెలూయా. ఈ మాటకి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. పౌలు గారు అంటాడు, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 4 పాయింట్లు అయిపోయింది. ఇది కూడా అట్లాంటి మాటే. ఎందుకో గుర్తొచ్చింది. 4 పాయింట్లు రాశానులే కానీ చూద్దాం ఒకసారి. తప్పే ఉన్న వాక్యం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయుటకు నాకు ఇష్టమైనది కాదు, నాకు కష్టమైనది కాదు, కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ఎందుకన్నా ఈ శృతి చెప్తున్నాను? మీ సాక్ష్యం నాకు తెలుసు కనుకుంటే నాన్న చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ అది మీకు క్షేమకరం.
హల్లెలూయా. ఎలా చెడిపోయానో దేవుడు ఎలా బాగు చేశాడో అది మరలా చెప్పడం నాకు ఇష్టం లేదు, నా బ్రతుకు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ దేవుడిని మహిమపరచడము అది మీకు క్షేమం. హల్లెలూయా. పౌలు అదే మెట్టుకు సహోదరులారా, ఆనందాన్ని కోరుకోవద్దు, జ్ఞానాన్ని ఆశ్రయించొద్దు, ప్రభునందే ఆనందించండి. ఎందుకు ఈ సంగతి మళ్ళా చెప్తున్నాడు పౌలు? ఎందుకు చెప్తున్నాడు? అందరూ ఇసుకుంటున్నాడు. అది చెప్పడం నాకు ఇష్టం లేదు, కష్టమైంది, కానీ అది మీకు క్షేమంగా, నీ కుటుంబం క్షేమంగా ఉంది, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ ఆరోగ్యం, అన్ని విషయాలు నువ్వు క్షేమంగా ఉంటుందా, క్షేమకరంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇసుక్కోవద్దు. అనేకులు నీకు ఆలోచన చెప్పినప్పుడు ఇసుక్కోవద్దు. అనేకులు నీకు ఆలోచన చెప్పినప్పుడు అర్థమేంటో తెలుసా? రక్షణకు కారణం. ఏ కారణం? రక్షణ. రక్షణకరముగా మొత్తం ఆలోచన. కాబట్టి ప్రియమైన ఆ మాట సామెతలు 24:6 ముగించేస్తుంది. రక్షణకరముగా ఉండాలి, క్షేమకరము. ఎలా వివేకము గల నాయకుడు వై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట. గట్టిగా స్తోత్రం చెప్పు. యుద్ధం చేయి, వారితో కాదు, భర్తతో కాదు, పిల్లలతో కాదు. నీ యొక్క వివేకము గలవాడివై, వివేకము గలదానివై శత్రువుతో యుద్ధం చేయి. నిన్ను పాడు చేస్తున్న వాడితో యుద్ధం చేయి. నీ జ్ఞానాన్ని చెడుపుతున్న వాడితో యుద్ధం చేయి. వివేకము గలవాడివై యుద్ధం చేయి. ఎలాంటి యుద్ధం అంట ఇది? వివేకము కలిగిన యుద్ధం. అందుకే స్టాడియంలో పాట పాడి ఏంటి? వివేకము లేని స్త్రీకి పంది ముక్కుకు బంగారు కన్ను పెట్టిన దాంతో ఫలితం లేదు, లాభం ఉండదు, క్షేమం ఉండదు. వివేకకరమైన యుద్ధం చేయాలి, వివేకముగా మనం నడుచుకోవాలి, వివేకము కలిగి మనం యుద్ధము ఉపకరణాలు ధరించుకోవాలి. అది మనకి ఎలాంటి కరమట? రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. అందరూ రక్షణ పొందుకోవట్లేదు, దేవుడిని పొందుకోవట్లేదు. దేవుడి దగ్గర నుంచి అన్ని కావాలి, కానీ రక్షణ మాత్రం, రక్షణకి ఆలోచన కావాలి. యుద్ధం చేస్తారు కానీ రక్షణ మాత్రం నాన్న నేను ముగించేసాను. అందుకే యాకోబు అన్నాడు, ఎంత భయంకరమైన స్థలము. ఏంటిది ఆ కరము అంటే? శోభస్తం. ఏంటిది ఆ కరము అంటే? దైవికం. ఏంటి ఆ కరము అంటే? ఆనందకరం. ఏంటి ఆ కరము అంటే? లాభకరం. ఏంటిది ఆ కరము అంటే? క్షేమకరం. ఏంటిది ఆ కరము అంటే? రక్షణ. రక్షణ పొందకపోతే యేసుప్రభువుని నమ్ముకో, సొంత రక్షణ అంగీకరించి బాప్తిసం పొంది నువ్వు రక్షణ పొందాలని ఈ మాట. అందరం తల వంచండి, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన.